పిల్లలకు మంచి నిజం సార్. మనం వ్యాపారం మీద వ్యాపారం చేసి లేకపోతే ఉద్యోగాలు చేసి మనం తింటూ ఉంటూ రూపాయి పోగు చేసి ఆ రోజుకి అంతైతే పోగు చేయలేము సార్. అంతైతే రాయలేము ఖచ్చితంగా. ఇలాంటిది ఒకటి పక్కనేసి మనకు పెరుగుతూ మనకు తెలియకుండా మనం నిద్రపోతున్నా కానీ చెట్లు పెరుగుతూ ఉంటాయి సార్. పెంచుతూ ఉంటాయి. అందుకని ఇలాంటి చోట మంచి ఆలోచన అవకాశం ఉంటే ఒక ఎకరం పోయిన సుమారు 20 చూద్దాం సార్. అక్కడ కూడా ఉపయోగించడం అది కూడా చూసుకొని అక్కడికి వెళ్తాం మనం. అవుతాము అలా పిల్లలకి కూడా పొలం ఉంది పొలం చోట అనేది వాళ్ళ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి కూడా చూసాను సార్. విజయవాడ హైదరాబాద్లో ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆఫీసు కడిగిలో సెంటర్లో ఆఫీస్ కాకుండా మళ్ళీ కట్టేస్తున్నారు. ఎన్ని పేరు చూసాను సార్ యూట్యూబ్లో. అందుకని మీకు ఫోన్ చేశాను సార్ అన్నాడు. సరే సరే ఎంతమంది పిల్లలంటే 2 పిల్లలండి చదువుకుంటున్నారు అని చెప్పన్నారు. సరే ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందా అంటే సార్ అందుకే కదా సార్ చేసింది ఫోను అన్నాడు. సరే మీరు ఎట్లా రాలేదు కదా సార్ ఇక్కడికి, అమెరికా నుంచి ఎప్పుడు వస్తారు సార్ ఇక్కడికి అంటే నేను రానవసరం లేదు సార్, మా నాన్నగారు ఇంటి దగ్గర ఉన్నారు, నేను ఫోన్ చేసి చెప్తాను మీరు వెళ్ళండి అన్నాడు. నిన్న మేదరమెట్లో ఉన్నారు వాళ్ళ నాన్నగారు.